హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఒక చిన్న తప్పు వల్ల జీవితం నాశనం అయిపోతుంది అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే 2013లో మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ని వాడు ఇప్పటికీ తలుచుకున్నా కూడా భయపడతాడు. అవును, మీరు అనుకుంటున్నది నిజమే. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. మీరందరూ హారర్ స్టోరీస్ అంటే ఏదో చెప్పే స్టోరీస్లో మాత్రమే భయం ఉంటుంది, రియల్గా ఇలాంటి దెయ్యాలు భూతాలు ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉంటాయి. ఏది మీ ఫ్రెండ్స్లో ఒక 20 మందిని అడగండి, మీకు ఏదైనా ఇలా రియల్ ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి. ఖచ్చితంగా అందులో 2-3 వాళ్ళకి జరిగిన రియల్ హారర్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటారు. నేను కూడా ఇంతే. మొదట్లో అసలు ఏమీ నమ్మలేదు. మా ఫ్రెండ్కి జరిగిన ఆ ఇన్సిడెంట్ని వాడు చెప్పిన తర్వాత మొదట్లో నాకు నమ్మబుద్ధి కాకపోయినా కూడా ఇక నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పింది వాడొక్కడే కాదు, వాడితో పాటు మా మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీని చాలా కేర్ఫుల్గా వినండి. మా ఫ్రెండ్ చేసిన ఆ మిస్టేక్ని మీరెవ్వరూ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ లైఫ్లో జరిగిన ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ని మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిల్ మెన్షన్ చేస్తాను. మీ స్టోరీస్ ఏవైనా ఉంటే ఆ మెయిల్కి పోస్ట్ చేయండి. మన ఛానల్లో ఆ స్టోరీస్ని షేర్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ పేరు కార్తిక్. ఇక్కడ నేను పేర్లు మార్చి చెప్తున్నాను, గమనించండి. మాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు, రాహుల్ అని చెప్పేసి. వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్. ఈ రాహుల్, కార్తిక్ అనే వాళ్ళు నాకు ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. నేనేమో ఇంటర్ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిపోయా, వాళ్ళు బీటెక్కి వెళ్ళిపోయారు. వాళ్ళంతా హైదరాబాద్లో చదువుతున్నారు. రాహుల్ వాళ్ళ సిస్టర్కి పెళ్లి కుదిరింది. నన్ను కూడా ఆ మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు. కాకపోతే నాకు వాళ్ళ ఊరు చాలా లాంగ్ అవడంతో వెళ్ళడం కుదరలేదు. రాహుల్ ఏమో వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ని పెళ్ళికి 1 వీక్ ముందే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక కార్తిక్ ఏమో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందిరా, ఇంత తొందరగా అయితే నేను రాలేను, పెళ్ళికి ఒకరోజు ముందు వస్తలే అని చెప్పాడు. అనుకున్నట్టుగానే కార్తీక్ ఒకరోజు ముందు వెళ్ళాడు. రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక కార్తీక్ చాలా లాంగ్ నుండి ట్రావెల్ చేసి వచ్చాడు కాబట్టి అతను రెస్ట్ తీసుకునిలే అని చెప్పేసి వాళ్ళ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బంగ్లాకి వెళ్ళమని చెప్పాడు. యాక్చువల్లీ కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్టే చేయడానికి ఒక పాత బంగ్లాని క్లీన్ చేయించాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వారం రోజులు ఆ బంగ్లాలోనే ఉన్నారు. ఇక సర్లే అని చెప్పి కార్తీక్ ఒకడే ఆ బంగ్లాకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు ఆ బంగ్లాకి. ఎందుకంటే అది ఒక పాత కాలం నాటి బంగ్లా అనమాట. ఎప్పటి నుంచో దానికి ఒక వాచ్మెన్ కూడా ఉన్నాడు. అయితే అందులో ఎవరు ఉండట్లేదు కాబట్టి రాహుల్ ఆ బంగ్లాలోని ఒక 2 రూమ్స్ని క్లీన్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అరేంజ్ చేశాడు. ఇక కార్తీక్ ఆ బంగ్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాచ్మెన్, బాబు ఈ బంగ్లాకి నువ్వు కొత్తగా వచ్చావు అనుకుంటా, నువ్వు బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత నీకు ఎలాంటి సౌండ్స్ వచ్చినా ఏం వినిపించినా పైకి మాత్రం వెళ్ళొద్దు, కిందే ఉండు అని చెప్పేసి ఆ వాచ్మెన్ కార్తిక్కి ముందు జాగ్రత్తలాగా ఒక మాట చెప్పాడు. అయితే మన కార్తిక్ గారు విన్నాడా? ఆ వాచ్మెన్ పై నుండి కింద వరకు చూసి ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారేంట్రా బాబు అని ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళాడు. బాగా జర్నీ చేసి టైర్డ్ అయిపోయాడు కాబట్టి అలా బెడ్ మీద పడుకోగానే నిద్ర పట్టేసింది మనోడికి. అలా నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికి మనోడికి ఆ బంగ్లా పైన నుండి కొన్ని సౌండ్స్ వినిపించడం మొదలుపెట్టాయి. అది ఎలా అంటే ఫ్లోర్ మీద ఎవరో నడుస్తున్నట్టు, చిన్నపిల్లలు నవ్వుతున్నట్టు. అది ఒక చెడ్డ నవ్వు. ఆ సౌండ్స్ వినగానే మనోడు ఉలిక్కి పడి నిద్ర లేచాడు. మా ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారా అని చెప్పేసి చూస్తే బంగ్లాలో ఎవరు లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. టైం ఏమో ఇంకా 9 o'clock అయ్యింది. సర్లే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళీ అవే సౌండ్స్. ఇదేంట్రా బాబు, ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయని చెప్పేసి అతని రూమ్లో నుంచి బయటకు వస్తే ఆ సౌండ్స్ ఆ బంగ్లా పై ఫ్లోర్ నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఉన్నారా, ఎవరక్కడ అని చెప్పేసి మనోడు ఒక కేక్ వేసాడు. కాకపోతే ఎలాంటి రిప్లై లేదు. అలానే ఆ చిన్నపిల్లలు అవుతున్నట్టు సౌండ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇదేంట్రా బాబు, ఈ సౌండ్స్ ఏంటి ఇలా వస్తున్నాయని చెప్పి ఇక మనోడికి అప్పటికే భయం స్టార్ట్ అయిపోయింది. సర్లే పైకి వెళ్ళి చూద్దామని చెప్పి అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్ళి చూస్తే పై ఫ్లోర్లో అక్కడ ఉండే రూమ్స్ అన్నిట్లోనూ లైట్స్ ఆఫ్లోనే ఉన్నాయి. కాకపోతే ఒక్క రూమ్లో మాత్రమే లైట్ వెలుగుతుంది. డోర్ లైట్గా ఇలా ఓపెన్ అయింది. ఆ వెలుగు ఆ డోర్లో నుండి బయటికి ఇలా కనిపిస్తుంది.
దాన్ని చూడగానే ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అని చెప్పి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తే లోపల ఒక ముసలావిడ ఒక చైర్ మీద కూర్చుని తన వెంట్రుకలు దూకుంటూ ఉంది. ఆమెను చూసి కార్తీక్కి కొద్దిసేపు మాటలు రాలే. ఎవరండి మీరు, ఇక్కడేం చేస్తున్నారు, అసలు ఇంతకీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేయగానే ఆ మహిళ ఒకసారి మనం దెయ్యం సినిమాలో చూసాం కదా, అలా ఇలా వెనక్కి తిరిగింది. తిరిగితే మనోడు ఆమె ఫేస్ని చూసి షాక్. ఎందుకంటే ఆవిడ ఫేసు చాలా అన్నివెనుగా ఉంది. ఒక సైడ్ అంతా గాయాలతో పురుగులు పట్టి నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు, అంత వికారంగా ఉంది ఆవిడ ఫేస్. ఒక్కసారిగా ఆ ముసలావిడిని చూసి మనోడికి ఉచ్చ కారిపోయింది. ఆ ముసలావిడ ఏముంటుందో తెలుసా, నువ్వెవరు, నువ్వు నా కొడుకు కాదే, నా కొడుకు ఇంకా రాలేదా, నా కొడుకుని ఏం చేసావు చెప్పు అని చెప్పేసి కార్తీక్ పై అటాక్ చేయడానికి ఆ ముసలావిడ చైర్ నుండి పైకి లేచింది. ఇక వెంటనే భయంతో స్టెప్స్ దిగి ఆ డోర్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాకపోతే ఆ బంగ్లా డోర్స్ని బయట నుండి ఎవరో లాక్ చేశారు. ఎంత ఓపెన్ చేసినా కూడా ఆ డోర్స్ ఓపెన్ కావట్లే. ఇక మనోడు నా చావు ఈరోజు కన్ఫర్మ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. ఆ ముసలావిడ ఒక్కొక్క మెట్టు దిగుతూనే కిందికి వస్తూ ఉంది. ఇక కార్తీక్ ఆ టెన్షన్ తట్టుకోలేక రాహుల్కి కాల్ చేద్దాం అని మొబైల్ బయటకు తీస్తే మొబైల్లో విచిత్రంగా సిగ్నల్స్ లేవు. బయటేమో జోరుగా వర్షం పడుతుంది. ఆ గాలికి బంగ్లాలో ఉన్న ఆ విండోస్ అన్నీ టపా టపా అని చెప్పేసి కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ మహిళ ఏమో మనోడి దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇక వీడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ఇక ఎలాగోలా ధైర్యం చేసి ప్రాణభయంతో కార్తీక్ ఆ డోర్స్ని గట్టిగా లాగడం మొదలుపెట్టాడు. ఎంత గట్టిగా లాగినా కూడా ఆ డోర్స్ అయితే ఓపెన్ కావట్లేదు. ఇక ఫైనల్లీ అతని ప్రయత్నం ఫలించింది. డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ఇక బయటికి వెళ్ళిపోయాడు. ఇక తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ ఉండే రాహుల్ బైక్ని ఎక్కితే ఆ బైక్ కీస్ అతని పాకెట్లో లేవు. అతను లోపలే మర్చిపోయాడు ఆ కీస్ని. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఆ దయ్యానికి బలైపోతాను అని చెప్పి ఇక మనోడు చేసేదేమీ లేక పరిగెత్తుకుంటూనే ఊర్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్తో జరిగిందంతా చెప్పాడనమాట. ఇలా అయిందిరా అని చెప్పి. స్టార్టింగ్లో వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ నమ్మలేదు. కాకపోతే ఆ ఊర్లో కొంతమంది ఉంటారు చూశారు ఆ పెద్దవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అబ్బాయి చెప్పింది నిజమే, ఎందుకంటే ఆ బంగ్లా చాలా పాతకాలం నాటిది. ఒకప్పుడు ఆ బంగ్లాలో ఒక పేద ముసలావిడ నివసించేదట. ఆ బంగ్లా ఆ ముసలావిడ కూడా కాదు, కాకపోతే ఆమెకి ఇల్లు లేకపోవడంతో తన కొడుకుతో పాటు ఆ బంగ్లాలోనే ఉండేది. ఒకరోజు తన కొడుకు అంటే ఆ ముసలావిడ కొడుకు ఒక పని మీద సిటీకి వెళ్ళిపోయాడు. వారం రోజులైనా కూడా అతను తిరిగి రాలే. ఈ ముసలిదేమో తన కొడుకు కోసం వెయిట్ చేసి ఆ బంగ్లాలోనే చనిపోయింది. అలా ఒక 10 days తర్వాత అతను బంగ్లాకి వచ్చి చూస్తే ఆ ముసలావిడ చనిపోయింది. ఇక తన వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి ఆ ముసలావిడిని అక్కడే ఆ బంగ్లా పక్కనే పూడ్చి ఇక అతను సిటీలోనే సెటిల్ అయిపోయాడు. ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత నుండి తన ఆత్మ అదే బంగ్లాలో ఉండి తన కొడుకు కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అక్కడ ఉండే ఊరి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మరికొంతమందికి ఆ ముసలావిడ ఆ బంగ్లా చుట్టుపక్కల గాలి రూపంలో కనిపించి నా కొడుకు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి అడిగేదట. అయితే అక్కడ ఉండే ఆ వాచ్మెన్కి కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇలాంటివి. అందుకే ఆ సెక్యూరిటీ గార్డు నైట్ టైమ్స్ ఆ బంగ్లా దగ్గర ఉండడు. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు సేఫ్గా వచ్చావు కదా, పడుకో అని చెప్పేసి అందరూ రాహుల్ వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు పడుకున్నారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అదే బంగ్లాలో పడుకున్నారు కదా, మరి వాళ్ళకి కనిపించని ఆ దయ్యం కార్తిక్ మాత్రం ఎందుకు కనిపించింది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. వాచ్మెన్ చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి సౌండ్స్ వచ్చినా కూడా పైకి వెళ్ళేవారు కాదు. వాళ్ళకు కూడా కొన్ని సౌండ్స్ వినిపించేవట. కాకపోతే వాళ్ళు పైకి వెళ్ళి ఎవరో చూద్దాం అని చెక్ చేసే ధైర్యం చేయలేదు. కాకపోతే కార్తిక్ గదిలో పడుకోకుండా పైకి వెళ్ళి ఆ ముసలావిడికి తన ఫేస్ని చూపించాడు కదా, ఆ ఒక చిన్న తప్పు చేయకుండా ఉండుంటే అతనికి కూడా ఇలా జరిగేది కాదు. సర్లే, ఇక జరిగిందేదో జరిగిపోయింది, నువ్వైతే సేఫ్గా వచ్చావు కదా అని చెప్పేసి రాహుల్ కార్తీక్ని వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకొని చెప్పాడు. ఇక ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆ బంగ్లా యొక్క హిస్టరీ, ఆ బంగ్లాలో ఇంతకుముందు ఏం జరిగింది అనేది అదే ఊర్లో పుట్టిన రాహుల్కి కూడా తెలియదు. అంతెందుకు అక్కడ ఉండే చిన్న పిల్లలకి, యూత్కి ఆ బంగ్లా గురించి ఇంకా క్లియర్గా తెలియదు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే అనవసరంగా పిల్లల్ని భయపెట్టడం ఎందుకు, ఆ బంగ్లా దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటే చాలు అని చెప్పేసి అనుకున్నారు. సో మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక మర్చిపోలేని నైట్ మేర్ ఇదే.
ఇది జరిగిన తర్వాత నుండి వాడు సింగిల్గా రాత్రిపూట బయటికి వెళ్ళడానికి ఇప్పటికీ భయపడతాడు తెలుసా. ఈ వీడియో చూస్తున్న ప్రతి 100 మందిలో ఒకరికి ఇద్దరికైనా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా జరిగే ఉంటాయి. సో మన ఛానల్ ద్వారా మీరు మీ స్టోరీస్ని పంచుకోవాలి అంటే మన మెయిల్కి మీ స్టోరీస్ని సెండ్ చేయండి. ఇలాంటి రియల్ ఫిక్షనల్ హారర్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్రీపీ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.